శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిసగా మారడం తథ్యం అన్న మాటకు ప్రతిరూపంగా నిలిచారు తెలుగు ఆడపడుచు జయాబాడిగా. ఆంధ్రాలో పుట్టి పెరిగి అమెరికా దేశంలో అత్యున్నత న్యాయమూర్తిగా మారి ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా తెలుగు బిడ్డల తేజం నింగికెగిసెను అని నిరూపించారు. కాలిఫోర్నియాలోని సుపీరియర్ జడ్జిగా బాధ్యతలు తీసుకున్న జయాబాదిగా ఎవరు, ఆమెకు ఆంధ్రప్రదేశ్కు ఏమిటి సంబంధం తెలుసుకుందాం. ఎక్కడ పుట్టావన్నది కాదు, అనుకున్న లక్ష్యం సాధించావా లేదా అన్నది ముఖ్యం. ఆ లక్ష్యంతోనే ముందుకు సాగిన జయాబాదిగా అనే ఈ తెలుగు ఆడపడుచు కాలిఫోర్నియాలోని న్యాయ వ్యవస్థలో ఓ ప్రధాన భాగమైంది. తెలుగు జాతి కీర్తిని దిగంతం చేసింది. కాలిఫోర్నియాలో గత 15 ఏళ్లుగా లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్న ఈమె అక్కడ ప్రముఖ లాయర్గా పేరు తెచ్చుకున్నారు. న్యాయశాస్త్రంలో ఆమెకున్న తెలివితేటలను గమనించిన అమెరికా న్యాయశాఖ ఆమెను కోర్టు కమిషనర్గా పనిచేసే అవకాశం కల్పించింది. కోర్టు కమిషనర్గా పనిచేసిన సమయంలో ఫ్యామిలీ లా విషయంలో ఆమె చూపించిన ప్రతిభా పాఠవాలు సుపీరియర్ జడ్జిల మన్ననలు అందుకున్నాయి. ఈ క్రమంలోనే జయాబాదికాకు కాలిఫోర్నియా న్యాయశాఖ ఓ అద్భుతమైన అవకాశాన్ని అందించింది. ఆమెను కాలిఫోర్నియాలోని సాక్రమెంటో సిటీ కోర్టు సుపీరియర్ జడ్జిగా నియమించింది. అమెరికా దేశంలో ఇంత అత్యున్నతమైన పదవిని అందుకున్న తెలుగు వారిలో జయ మొట్టమొదటి వారు కావడం ఇక్కడ విశేషం. మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. This is wishing you all a heartfelt welcome in my native language, Telugu, spoken by about 80 million plus people worldwide, and the first time that Telugu has been spoken in such an august occasion in Sacramento Superior Court. జయాబాడిగా విజయవాడలో జన్మించారు. హైదరాబాద్లో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. 1991 నుంచి 1994 వరకు ఆమె ఉస్మానియా యూనివర్సిటీలో సైకాలజీ, పొలిటికల్ సైన్స్లో BA పూర్తి చేశారు. అనంతరం అమెరికా వెళ్లారు. బోస్టన్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ విభాగంలో MA పూర్తి చేశారు. ఆ తర్వాత శాంటా క్లారా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో డాక్టర్ పట్టా అందుకున్నారు. 2009లో కాలిఫోర్నియా స్టేట్ బార్ పరీక్షల్లో చక్కటి విజయం సాధించారు. 10 ఏళ్లకు పైగా అక్కడ ప్రైవేట్ లాయర్గా ప్రాక్టీస్ చేశారు. అటు తర్వాత కాలిఫోర్నియా గవర్నర్ కార్యాలయంలోని అత్యవసర సేవల విభాగంలో న్యాయ నిపుణురాలిగా నియమితులయ్యారు. కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్లో అటార్నీగా బాధ్యతలు స్వీకరించారు. 2022 నుంచి సాక్రమెంటో సుపీరియర్ కోర్టు కమిషనర్గా వ్యవహరించారు. చక్కటి పనితీరు కనబరిచారు. సాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జి రాబర్ట్ లాఫమ్ పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలో మన తెలుగు బిడ్డ జయాబాదిగా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తెలుగు జాతి కీర్తి పతాకను మరింత ఉన్నతమైన స్థానంలో నిలబెట్టారు. విజయం సాధించాలి అన్న లక్ష్యాన్ని మనసులో నిక్షిప్తం చేసుకుని ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఏమాత్రం కుంగిపోకుండా తొర్రుపడకుండా ముందుకు సాగితే వనగూరే విజయం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పేందుకు ఈ తెలుగు ఆడబిడ్డ ఓ తార్కాణంగా నిలిచారు.